దేశంలో కాదు. నిన్ననే అన్నారు ఆనరబుల్ సీఎం, అవర్ కాంపిటీషన్ ఈజ్ నాట్ విత్ మెట్రోపాలిటన్ సిటీస్. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలతో కాదు, ఒక టోక్యో, ఒక న్యూయార్క్ ఇలాంటి అంతర్జాతీయ నగరాలతో మనం ముందుకు సాగాలి అన్నారు. స్థానిక ఆనరబుల్ ఎమ్మెల్యే ఖైరతాబాద్ శాసనసభ్యులు దానం నాగేందర్ గారు ముఖ్యమంత్రి గారిని స్వాగతిస్తారు. నేషనల్ ఇంటిగ్రేషన్ డే సందర్భంగా మన ప్రియతమ నాయకురాలు స్వర్గీయ మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ విచ్చేసినటువంటి మహిళలందరి తరఫున యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, ఇతర అనుబంధ సంస్థల తరఫున వారికి స్వాగతం, సుస్వాగతం. అందరం క్రమశిక్షణతో ఉందాం. జయ జయ హే తెలంగాణ అంటూ తెలంగాణ జయధ్వానాల్ని దేశవ్యాప్తం కాదు ప్రపంచ పర్యాప్తం చేద్దాం. జయ జయ హే తెలంగాణ. దయచేసి అందరూ నిలబడాలి క్రమశిక్షణతో. इंदिरा गांधी जब तक सूरज चांद रहेगा और जब तक सूरज चांद रहेगा. ఈరోజు ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా మరి నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి విగ్రహానికి నివాళులు అర్పిస్తా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్టీ నాయకులు, మేయర్ గారు తదితరులందరూ కూడా మరి ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించే సందర్భంగా మన దేశ కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన దినం లోపల ఆమెను ఆదర్శంగా తీసుకొని ఈ రోజు కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ ఇందిరమ్మ ప్రభుత్వాలుగా
నడుస్తా ఉన్నాయి. ఈరోజు మనం కూడా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం కూడా ఇప్పటికే ఇందిరమ్మ పాలన పేరు మీద 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం కావచ్చు, ఇందిరమ్మ పేరు మీద ఇయ్యలటి కూడా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు స్త్రీ శిశు సీతక్క నువ్వే పంచాయతీరాజ్ శాఖ స్త్రీ శిశు శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా సంబంధిత శాఖ మంత్రిగా పంచాయతీరాజ్ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలను నిర్వహించే ఈ యొక్క సందర్భంలో గౌరవ